అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఏ ఏరియాలో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి, పల్నాడులో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి ప్రత్యక్షంగా చూసిన వాడు. కొంకలగుంట ఎట్లా ఉంటది, లేకపోతే గనక ఇది మన మరి మాచర్ల ఎట్లా ఉంటది, ఇట్లాంటి ప్రతి దానికి సంబంధించినటువంటి లెక్కన పిడుగురాళ్ళు ఎట్లా ఉంటది, ఈ గురజాలు ఎట్లా ఉంటది, ఈ గొడవలని తెలుసు నాకు. కాబట్టి అక్కడే ఆ లీడర్ ఏం చేస్తున్నాడు, ఈ లీడర్ ఏం చేస్తున్నాడు, చిన్న ముఠా ఏంటి, పెద్ద ముఠా ఏంటి, ఈ లెక్కలన్నీ చూసినోండి కాబట్టి కొంత ఇది ఉంటది. కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది తేడా. ఇక్కడ అధికారుల దగ్గర అదే తేడా వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటిది నేను ప్రత్యక్షంగా గమనించింది ఏంటంటే 2004 దాకా తెలుగుదేశం డామినేషన్ నడిచింది ఫ్యాక్షన్ ఏరియాలో. 2004 దాకా కూడా 99 దాకా. 99 తర్వాత డామినేషన్ పక్కకి వెళ్ళింది, పోలీస్ డామినేషన్ వచ్చింది. ఆ పోలీస్ డామినేషన్ కారణంగా ఈ ఫ్యాక్షనిస్టుల్ని రౌడీల్ని అణిచాడు చంద్రబాబు నాయుడు. బాధ్యతాయుతమైన స్టెప్ తీసుకున్నాడు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వీళ్ళ నాన్న